ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మ మనకి వేసవికాలంలో చాలామంది పేషెంట్లు చెప్తున్నారు, "సార్ మాకు మోషన్ అయినప్పుడు బ్లడ్ పడుతుందండి. మాకు అంతకుముందు ఏమీ లేదు. ఇదేమన్నా ప్రమాదకరమా?" అని అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా బ్లీడింగ్‌కి రావడానికి కారణాలు చాలా కారణాలున్నాయి. అంటే సింపుల్ కారణాల నుంచి ప్రమాదకరమైన కారణాల దాకా ఉన్నాయి. కానీ మనకు అంతకుముందు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. 1, 2 సార్లే కనపడ్డది అన్నప్పుడు మనకేంటంటే మోషన్ అయినప్పుడు బ్లడ్ పడుతుంది. కానీ పెయిన్ లేదు అంటే గనక అది ఖచ్చితంగా మనకి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండి. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది మనం ప్రధానంగా తీసుకోవాలి. సో, దానివల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్‌లో మనకి ఈ విధంగా బ్లీడింగ్ కనపడొచ్చు. సో, మనం ఇనీషియల్‌గా కొన్ని జాగ్రత్తలు అంటే లిక్విడ్ ఇంటేక్ తీసుకొని మోషన్ టైట్ అవ్వకుండా ఉండటం, మోషన్ ఉబ్బబట్టకుండా చూడడం, ఫైబర్ ఇంటేక్ తీసుకుంటం వల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ బ్లీడింగ్ అనేది నార్మల్ అయిపోతుంది. ఇలా గనక జరిగితే మనం కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బ్లీడింగ్ కనబడుతుంది అన్నప్పుడు మనకి ఈ ప్రికాషన్ తీసుకున్నా కూడా మనకు తగ్గలేదు అని అనిపిస్తే గనక హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. అవి యూజ్ చేయొచ్చు. లేదు ఫర్దర్‌గా మాకు ఇంకా ఇలా ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుందంటే గనక దాని ప్రకారం తర్వాత టెస్టులు చేయించుకోవచ్చండి. కాబట్టి ఇలాంటి మీరు ప్రికాషన్ తీసుకోండి. మీకు చాలా ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్ నుంచి తగ్గించుకోవచ్చు.